119, 143, 144 చరణాలు. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుడు ఈ దినాన, పునరుద్ధాన దినాన, కీర్తన భాగంలో బాబు చెప్పినట్లుగా మరి ఇక్కడ మనం ఈ కీర్తనలో కూడా దావీదయ్య గారికి, భక్తునికి శ్రమ వేదన కలిగిందట. ఆ శ్రమలేంటో ఆ వేదనలేంటో మనకు అన్నీ తెలుసు కదా, చాలా పర్యాయాలు మనం విన్నాము. మరి మామ చేత తరవంబడుతూ ఉన్నారు, అన్నదమ్ములే ద్వేషించారు, తర్వాత అన్ని విధాలా కూడాను. కొన్నేమో దేవుణ్ణి బట్టి శ్రమ అనుభవించారు, కొన్నేమో స్వయంకృత అపరాధాలు అన్నమాట. రెండు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సౌలు ఉండబెడతానికి కారణం ఏంటంటే అసూయ, ద్వేషం. అందరూ దావీదు గారిని పొగుడుతూ ఉన్నప్పుడు అంతరంగంలో ద్వేషం వచ్చి సౌలుకి చంపటానికి ప్రయత్నించాడు. అట్లాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అభివృద్ధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు సంతోషించరు. సంతోషించకపోగా వాళ్ళని ఏ సందర్భంలోనైనా హీనపరచాలి, తగ్గింపులో ఉంచాలి. ఏంటి వాళ్ళకైనా ఉంది, దేవుడు మనకు లేడా అని వాళ్ళతో మాట్లాడకుండా మనసుకి గాయం కలుగజేస్తారు, శరీరానికి కూడా కాదు. ఈ మానసిక బాధ, ఈ మానసిక దెబ్బ అనేటటువంటిది మనిషిని చాలా కృంగదీస్తూ ఉంటుంది. నేను ఎవరికి ఏం చేయకపోయినా నాకు ఎందుకని ఇట్లా శత్రువులు అయిపోతున్నారు అని చెప్పనే మనసు కృంగుబాటు ఉంటుంది. ఇది అన్నమాట. దావీదుతో దేవుడు ఉన్నారు, దేవుడు ఉండి ఆ గొప్ప కార్యాన్ని, జయాన్ని కలుగ చేశారు. దానికి ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషం ఎందుకు? దేవుడు ఎవరి పక్షంగా ఉంటారో ఉంది కదా. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు. నమ్మిన వారి ఎడల నేను ఈ కార్యాలు చేస్తాను అన్నాడు. వాక్యాన్ని నమ్మావు, దర్శనాన్ని నమ్మావు, ప్రవచనాన్ని నమ్మావు, అన్నిటికంటే ఈ మూడిటికి ఆధారమైన దేవుణ్ణి నమ్మావు నువ్వు. అలాంటప్పుడు ఎవరిని ఏ తక్కువ చెయ్యరు. నమ్మకాన్ని బట్టే ఉంటుంది ఇది. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ, బలహీనపరచబడినటువంటి ఆవిడ ఒక్కటే ఒక మాట అనుకుంది, ఆయన చెంగును ముట్టుకుంటే చాలు అని. వివాహం జరుగుద్ది అని దేవుడు మాట్లాడితే వివాహం జరిగిపోతుంది. అక్కడ అద్భుతాలు చెప్తున్నా వినండి, ఇది నిజం. జాబ్ వస్తుంది అంటే జాబ్ వచ్చి జాబ్లో జాయిన్ అవుతున్నారు. ఇలాంటి కార్యాలు నేను కండ్లారా చూస్తూ ఉన్నాను కాబట్టి ఒక్కొక్కసారి నాకే అదేంటి అసూయ నాకు కూడా వస్తుంది. నేను ప్రార్థన చేస్తే చాలామందికి స్వస్థత వస్తుంది, ప్రార్థన చేస్తే ఎంతోమంది కార్యాలు జరుగుతున్నాయి. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎందుకని కొన్ని చూడలేకపోతున్నాను. వెంటనే యేసయ్య నాతో మాట్లాడతాడు, ముందు నువ్వు ఆ మనసును తీసేసుకో అంటాడు. దేవునికి స్తోత్రాలు. అది ఉండకూడదు వెంటనే. ఎందుకంటే దేవుడు జీవం గల తండ్రి, నిత్యము మనల్ని వెన్నుకాచి ఉంటాడన్నమాట. తప్పు చేయనివ్వడు, పొరపాటు పడినివ్వడు, రాంగ్ స్టెప్ వేయనివ్వడు అన్నమాట. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకని శ్రమ కలిగిందయ్యా, వేదన కలిగిందయ్యా అంటున్నాడు. శ్రమ ఎప్పుడు అంటే అది, వేదన ఎప్పుడంటే తప్పు చేశాడు దావీదు. పొరపాటు చేసినప్పుడు దేవుడే మాట్లాడతాడు. దేవుడు నాతాను అనేటటువంటి ప్రవక్తని పంపించి చెప్తాడు, ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే ఎవరు అంత దుర్మార్గానికి పాల్పడింది, దేనికి అట్లా చేశారు అని కోపగించుకుంటాడు. పాపం ఏంటంటే కొన్ని మన పొరపాట్లు ఎలాగుంటాయంటే మనం చేసినవి మర్చిపోతాం. ఎదుటి వాళ్ళు చేసే పొరపాట్లే కంటి ముందు కనబడుతూ ఉంటాయి. మన తప్పులు, మన దోషాలు, మనం వాటిని కప్పుకుంటూ ఉంటాం. అందుకనే దావీదు గారి కీర్తనలోనే ఉంటుంది, తప్పును కప్పు కనుక ఏం చేయమన్నాడు, ఒప్పుకోమన్నాడు. అది
వెంటనే ఆ మాట చెప్పగానే ఎవరో కదయ్యా మీరే ఆ పొరపాటులో ఉన్నారు అని అంటే వెంటనే గుండె పగిలిపోద్ది అనమాట. ఎంత దుఃఖపడతాడో, ఎంత పశ్చాత్తాపడతాడో. వెంటనే యెహోవా దేవుడు కూడా ఎట్లా అని దానికి శిక్ష కూడా చెప్తాడు, పనిష్మెంట్ కూడా ఇస్తాడు. కన్నీటితో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది ఎంత వేదన, అది ఎంత మానసిక క్షోభ. అది ఒక భక్తుడు 10 మందికి మంచి చెప్పేవాళ్ళమే, 10 మందికి విలువలు సమకూర్చేటటువంటి వాళ్ళమే, మనమే విలువ తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటే, మనమే చెడ్డ మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే ఎంత వేదనగా ఉంటుంది. దాని గురించి మళ్ళీ మనకొచ్చి ప్రవక్త, మరి దావీదయ్య గారు కూడా ఒక ప్రవక్తే, దేవుడే దర్శించి చెప్పొచ్చుగా, దావీదు గారిలో నుండే మాట్లాడుతూ దావీదాన్ని విడిగి చేసావని చెప్పొచ్చుగా. నో చెప్పలా, అక్కడ అవకాశం లేదు. దైవాత్మ పనిచేయటానికి అవకాశం ఏది అక్కడ. అందుకని వేరే వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకో. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నా తప్పు నాకు కనబడదా, నా పొరపాటు నాకు తెలీదా. నాతో దేవుడు చెప్తాడు, నాతో దేవుడు మాట్లాడతాడు, ఏం పర్వాలేదు, నాకు అలాంటి ప్రత్యక్షత ఉంది, నాకు అలాంటిది ఉందనంటే ఉండొచ్చు, కావచ్చు. ఈ సమయానికి దూరం అయింది. సౌలయ్య గారికి అట్లాగా దేవుని ఆత్మ దూరం అయిపోయి ఏం పట్టింది, దురాత్మ పట్టింది. ఈ దురాత్మ పట్టగానే దాన్ని అది వెరిపింపగానే దావీదు గారు అట్లా ఉంటాయి కొన్ని. దేవుని ఆత్మ దూరం అయిపోయినా కూడా ఇంకా నాలో దేవుని ఆత్మ ఉంది, నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, నాకు ఆలోచన ఇస్తున్నాడు. ఒక బలహీనమైన ఆలోచన వచ్చినా కూడా దేవుడే ఇచ్చాడు. మందిరానికి వెళ్ళొద్దు అని చెప్తాడు దేవుడు, ఆరాధన మానయ్యి అని చెప్తాడు దేవుడు, స్త్రీల పొడుగు మానయ్యి అని చెప్తాడు దేవుడు, ఉపవాస ప్రార్థన మానయ్యి అని చెప్తాడు దేవుడు, నీ పని నువ్వు చేయొద్దు అంటాడు దేవుడు. ఆలోచించండి ఒకసారి. ఈరోజు నువ్వు వెళ్ళొద్దు చర్చికి అంటాడా దేవుడు? ఇది దేవుడు పెట్టిన తలంపేనా? ఇలాంటివి కూడా మనం దేవుడు పెట్టాడు అనుకుంటే. అందుకనే దావీదు గారు చేసిన ప్రార్థన, శ్రమయు నీ శాసనమును శాశ్వతమైనవి, నీతి కలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి, అది బుద్ధి జ్ఞానం కావాలి. చచ్చినోడు ఎట్ట మాట్లాడతాడు, ఏం మాట్లాడాడు. జీవంలో ఉంటేనే మంచి మాటలు వస్తాయి, దేవునిలో ఉంటేనే. తెలివి అయ్యా అంటున్నాడు. ఇప్పుడు తెలివి ఏమైంది దావీదు గారికి? తెలివి ఏమైపోయిందంటే పక్కకు పోయింది, అందుకనే బలహీనమయ్యాడు. ఒకసారి మనకున్న తెలివంతా పనిచేయదు. ఇవన్నీ ఏంటంటే దేవునికి స్తోత్రాలు, ఇక ఇవన్నీ కూర్చొని ఆలోచించుకుంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ చక్కని మాట అంటున్నాడు. చాలా శాశ్వతమైన, మనందరికీ జ్ఞానాన్ని కలుగు చేసే మాట. శ్రమ వేదన నన్ను పట్టున్నాయి అంటే ఎట్లా పట్టున్నాయి అంటే నన్ను అసలు వదలటలాయి. అది నన్ను ఎలా పట్టేసినాయి అంటే రౌండప్ చేసినాయి, బిగుసుకుపోయాను దాంట్లో. ఆ బంధకాలు, ఆ మాటలతో, క్రియలతో, చర్యలతో. అని ఇప్పుడు ఈ రోజున ఈ సమయాన్ని ఎంతమంది ఉన్నారో అందరికి తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ లాంటిదైనా సరే ఆ శ్రమ, ఏ వేదన అయినా సరే ఆ వేదన, ఏ దుఃఖమైనా సరే, కొంచెమైనా, మధ్యస్థమైన, ఎక్కువ ఉన్న, అన్నిటికీ శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని ఉన్నా కూడా భక్తుని యొక్క దృష్టి, మనస్సు, ఆలోచన అంతా ఎక్కడుంది? అయినను నీ ఆజ్ఞను నాకు, అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ నాకు దుఃఖాన్ని పుట్టించిన, ఆ శ్రమ వేదన నాకు విరక్తిని కలుగ చేసిన జీవితం మీద ఇది ఏమన్నా చేయని కానీ వెంటనే నాకు దేవా నీ ఆజ్ఞ నాకు గుర్తొస్తుందయ్యా, నీ కట్టడి, నీ నీతి, నీ మాట నాకేం చేస్తుందంటే సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఆ నీతి ఆజ్ఞ ఫస్ట్ కీర్తనలో, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చుండు చోటను
యెహోవా ధర్మశాస్త్రమునందు హల్లెలూయా అది అన్నమాట. ఒకసారి రిమైండ్ చేసుకుంటున్నాడు. ఎవరో ఒక ఆలోచన పెడతాడు, అది మనలో కెలుగుతూ ఉంటుంది, మనల్ని అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనమేమి బుద్ధిహీనులం కాదుగా, పరిశుద్ధులమే, నీతిమంతులమే, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వాళ్ళమే, నిత్యం ఆయన పాదాల దగ్గర గోజాడేటటువంటి వాళ్ళని. చీకట్లో అగతకారుని ఎందుకు పడేస్తాడు దేవుడు? ఏదో ఒక చిన్న దెబ్బ కొడతాడు కానీ వెళ్ళిపో అని నెట్టాడు. దేవునికి స్తోత్రాలు. వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, ఇష్టం లేకపోయినా మందిరానికి వస్తున్నాం. ఒక్కోసారి అట్లాగే బలవంతంగా వచ్చి కూర్చుంటామండి. అప్పుడే దేవుడు అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. మనసుకు భలే ఊరట కలుగజేస్తుంది. ఆజ్ఞను పాటిస్తున్న ఆరాధనకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, సమయం దేవునికి ఇవ్వాలి. నీ ధర్మశాస్త్రమునందు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, పట్టిన శ్రమ వేదన బట్టి నేను దుఃఖపడ్డా అయ్యా, నీ వాక్యం తీయగానే నాకు ఊరట కలుగుతుందయ్యా. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో అది నాకు నెమ్మది. 96 ఆ సంవత్సరంలో 1996లో సునాంటి వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్నాం. నాకు హై బీపీ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి చెప్తుంటే మంజరి నాకు 200 అబోవ్ వెళ్ళిపోయింది. అదే ఇంకా ఫస్ట్ డాక్టర్ గారు చూసి మందులు ఇచ్చారు, వాడుతూ ఉన్నాను, సెలవు పెట్టాను, ఇంట్లోనే ఉంటున్నా. ఆంటీ వాళ్ళ డాబా పైకి వెళ్ళిపోయాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నా చిన్నపిల్లల ప్రభు, పింకీకి 4 సంవత్సరాలు, మెర్సీకి 6 సంవత్సరాలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు. ఒకటే అడిగాను యేసయ్యని, ఏ తల్లిని తల్లి అంటే నా బిడ్డలకు తల్లి రాదయ్యా. ఒకవేళ తల్లి వచ్చినా కూడా నా బిడ్డల బాధ్యత తీసుకోదు. దయచేసి నేను నీకు వ్యతిరేకంగా చాలా పొరపాట్లు చేశాను, నన్ను క్షమించి నాకు ఈ బలహీనతను తీసివేసి, దేవా నాకు ఆరోగ్యం, ఆయుష్కాలం నాకు 2 కావాలి. ఒకటి ఆరోగ్యం కావాలి, 2 ఆయుష్కాలం కావాలి. నా బిడ్డలకు నేను చదివించుకోవాలి, వివాహాలు చేయాలి, పిల్లలు బాధ్యతగా ఉండాలి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉన్నారు అన్నంత వరకు నన్ను ఉంచయ్యా అని అడిగాను దేవుణ్ణి. ఎంత టైం అన్నా పట్టనయ్యి, నాకు అంత ఆయుష్కాలం కావాలి. ఆడపిల్లలయ్యా, నేను ఎవరి చేతిలో పెట్టను. మంచో చెడు నా చేతిలో పెట్టుకొని పెంచుకుంటాను. నేను దయచూపై అని దేవుణ్ణి అడిగాను. ప్రాణభిక్ష అడిగాను దేవుణ్ణి, ఆయుష్కాలం అడిగాను. నాకేం ప్రార్థనో తెలియదు, అది మంచి ప్రార్థనో తెలియదు, పిచ్చి ప్రార్థన కూడా తెలియదు, కానీ అడిగాను. నా దేవుడు ఈ రోజున పెళ్ళి ఏంటండి, వాళ్ళకి పిల్లలు పుట్టి మనవ సంతానంతో కూడా సంతోషంగా ఉండటానికి దేవుడు నాకు కృపను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి, అప్ అండ్ డౌన్లు జరుగుతూనే ఉన్నాయి. శరీర బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నాను సాక్ష్యం, నా ప్రభు నా పక్షంగా ఉండి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఒక ఇంటి పనే కాదండి, పరిచర్యలో కూడా నేను ఏదైతే చేయలేను అనుకున్నానో వాటికి రెట్టింపు దేవుడు ఈ దీనురాల చేత చేయిస్తూ ఉన్నాడు. నేను అడిగింది కొంచెం, దేవుడిచ్చింది చెప్పనసక్యమైన సంతోషం. ఈ చిత్తంలో నీ ఆజ్ఞలో నేను నడవాలి ప్రభు అని ప్రార్థన చేశాను. అద్భుతంగా దేవుడు ఆయన కృపను నాకు బలంగా ఇచ్చాడు. మీరు కూడా అడగండి, అది భయపడొద్దు, చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఏ పని చేస్తారో, ఏ పరిచర్య చేస్తారో, ప్రార్థన చేస్తారా, పరిచర్య చేస్తారా, ఏ ఆర్థికంగా సహకరిస్తున్నారా, ప్రార్థనాపూర్వకంగా సహకరిస్తున్నారా, వాక్య పరిచర్యగా సహకరిస్తున్నారా, కన్నీటితోటి విజ్ఞాపన చేస్తున్నారా, ఉపవాసాలతోటి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారా, మీ స్థితి, మీ స్తోమత, మీ స్టామినా, దేవుడు మీకు ఏదైతే, ఏ భారం అయితే, ఏ బాధ్యత అయితే మీకు అనుగ్రహించారో తూచ తప్పకుండా
ఎవరు ఎన్ని శ్రమలైనా, అది సంఘ శ్రమలైనా, ఇంటి శ్రమలైనా, ఒంటి శ్రమలైనా, ఏ నిందలైనా అవమానాలైనా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. ఇదే ఆజ్ఞ. వాటిని బట్టి నువ్వు సంతోషిస్తావు. రాలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఇష్టం అనిపించట్లేదు, నేను రాను అసలుకి. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద అలుగుతాము? ఎవరి మీద అలగకూడదు. దేవుని సన్నిధికి నేను రాను అన్నావంటే మనుషుల మీద కాదు, దేవుణ్ణి చేతితోటి లైట్గా ఇట్లా తృణీకరించామన్నమాట. సన్నిధి అది, ఆజ్ఞ అది, కట్టడి. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము. సన్నిధికి వస్తే కదా ఆజ్ఞ ఏంటో తెలియజేసేది. సన్నిధికి వస్తే కదా మాట ఏంటో తెలియజేసేది. వాక్యం ఏంటో మనకు అర్థమయ్యేది. ఇంట్లో ఏ వాక్యం వింటామని చెప్పండి? ఇంట్లో ఎవరు మాట్లాడతారు? స్త్రీల కొడుకులోకి వస్తే స్త్రీలు ఎవరో ఒకరు దైవ సేవకురాలు మాట్లాడతారు. ఉపవాస ప్రార్థనలో ప్రతిష్ఠించబడిన దైవజనులు ఎవరు మాట్లాడతారు? వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడు. చిన్న పిల్లల్లో నుంచి కూడా దేవుడు మాట్లాడతాడు. నమ్మాలి, విశ్వసించాలి. ఇదే ఆజ్ఞ అంటే. ఇంకో గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మారుమనసి పాప క్షమాపణ పొంది చక్కగా బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మనే వరం పొందుదురు అన్నాడు పేతురు గారు, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో. దాన్ని చెప్పుకుంటూ వచ్చారు కిందకు వచ్చినాక వాళ్ళే అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును ఎట్లా ఉన్నారంట? గట్టి చెప్పండి. ఎట్లా? అప్పుడప్పుడు వచ్చారా? ఇష్టమైనప్పుడు వచ్చారా? అవకాశం ఉన్నప్పుడు వచ్చారా? మనసు పరిపక్వత కలిగినప్పుడు వచ్చారా? వాళ్ళకి ఇష్టమైన స్నేహితులు ఉన్నప్పుడు వచ్చారా? ఏడతెగక కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు. పరుగులు ఎందుకండి? ఉరుకులు పరుగులు. ఈ వయసులో కూడా పరుగులేంటి? ఏంది ఆతృత అంటే? సలోమాంటి పాట పాడేది, కడశ్వాస వరకు నేను సువార్త బోరను తేదనని పాడేది మా అత్తమ్మ పాట. అది గుర్తుకొస్తుంది నాకు మధ్య మధ్యలో. కడశ్వాస వరకు, చివరి వరకు నేను ఆ బోర ఊదుతానే ఉంటాను అనేది. నేను అదే అడుగుతున్నా దేవుణ్ణి. చివరి వరకు కూడా దేవుని కోసమే బ్రతకాలి. ఒక్కరోజు బతికినా చాలను, నీతిగా నియమంగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అది దేవుడు చెప్తా ఉంది. అది నెరవేర్చడానికి దుష్టుడు ఆటంకాలు పెడతా ఉంటాడు. అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషం కలుగజేయచ్చు. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవే. శాసనం అంటే ఏంటంటే కమాండ్. ఇంకా అది స్థిరపరచబడింది అన్నమాట. చెయ్యాలి, ఇక అంతే. అది చెయ్యాలి. తిమోతి గారు, పౌలయ్య గారు చెప్తున్నారు కదా సంఘానికి. ఎన్ని ఉన్నాయి కట్టడలు, ఇవన్నీ ఇప్పుడు చెప్పనులేండి. ఎన్ని ఉన్నాయి, ప్రతి వారం వింటున్నాం మనం దైవజనుల ద్వారా. ఆ శాసనాలన్నీ కూడాను, అవన్నీ కూడా నీతి గలవంటవి. అది నీతి గల శాసనాలు, నియమము గల శాసనాలు, ఆశీర్వదించబడే శాసనాలు, మన బ్రతుకులను కడతీర్చే శాసనాలు. అవి నెరవేర్చాలంటే నీ జ్ఞానము నా జ్ఞానము చాలదు. మన బుద్ధితోటి వాటిని ఆలోచించకూడదు, వెతకూడదు అన్నమాట. అది దేవుని సన్నిధిలో వెతకాలి అంటే ముందు మనకి మనస్సు అంటాడు పౌలయ్య గారు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోటి, ఆత్మతో పాట పాడతాను, మనసుతోటి. అది ఇప్పుడు మనం ఆత్మతో పాట పాడుతున్నాం. అర్థం చేసుకోండి. ఆత్మతో పాట పాడుతున్నావు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఆ అనుభవం నీకుంది, పాడాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పాట పాడతావు అన్నమాట. వచ్చి పాట పాడాలనిపిస్తుంది, నాకు ఇష్టంగా ఉందా అని పాడు. ఇప్పుడు మనసుతో కూడా పాడతానంటున్నాడు. మనసుతో పాడటానికి ఇప్పుడు మనసు ఎక్కడుంది? ఏంది ప్రార్థనకు రాలేదు, ఏంది నివానికి రాలేదు, ఏంటి అట్లాగా, అరే ఆ ఊరు రాలేదు, ఏంది అక్కడ మీటింగ్ రా, ఇక్కడ రా, నాకు మనసు లేదులే, మనసు బాగలే, ఏంది ఏమొస్తాము, నా మనసు అంగీకరించట్లా
అసలు వాళ్ళ మొహమే చూడాలనిపించట్లేదు. ఏంది అసలు అట్లాగా అది ఇది అని. మరి ఇక్కడ దావీదు గారు ఏమన్నాడు, నేను మనసుతో కూడా ప్రార్థన చేస్తా, మనసుతో కూడా ఏంటండి అది మరి. అంటే ఇక్కడ మనసు, ఇక్కడ ఏ మనసు ఇది? నీ మనసును తీసేసుకో, తెలివి దయచేయము. ఈ తెలివి రావాలి మనకి. ఆ దుష్టుడు నన్ను దూరం చేస్తున్నాడు సన్నిధికి, నన్ను పాట పాడనీయకుండా చేస్తున్నాడు, ప్రార్థన చేయనీ. అమ్మ చక్కగా ప్రార్థన చేస్తామే, ఎంతటి ప్రార్థన వరం ఇచ్చాడు దేవుడు. మంచి స్వరాలతోటి పాడే కృపనిచ్చాడు, చక్కగా బైబిల్ చదివే వరం ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. వాటిని ఉపయోగించుకోవాలి అనే తెలివి, జ్ఞానము, వివేచన మనకు లేనప్పుడు ఏం చేయాలి? అయ్యా 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 అయ్యా, నిజంగా దేవుడు ఏదైనా మాట్లాడాడు, నాకు తెలివి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అంతేనా? మనసు గలిబిలైపోతూ ఉందంటే, దుష్టుడా యేసయ్య అన్నాడు పేతురు గారిని, నీకు అలాంటిది కలగకుండాను గాక అంటే, సాతానా సాతానా చెప్పండి మీరు కూడా. నిజమమ్మా, ఇది వాస్తవం చెప్తున్నాను. మనల్ని దేవుని సన్నిధికి దూరం చేసేది దుష్టుడే, మన నోరు మూయించేది దుష్టుడే, మనల్ని సన్నిధికి రాకుండా చేసేది దుష్టుడే. అందుకని వాడితోటే చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలంటే, దుష్టుడా, ఇలాంటి పిచ్చి ఆలోచన, అతి తెలివిని కలుగదీస్తున్న దుష్టుడా, నజరేయుడైన యేసు నామములో వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు. దీనికి నిదర్శనం ఏంటి? అపవాదిని చెప్పు తల్లి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమవుతాడు వాడు అంటే, అప్పటిదాకా ఎక్కడున్నాడు? దేవునికి లోబడమంటే అర్థం ఏంటంటే, దేవుని శాసనానికి, దేవుని ఆజ్ఞకి, దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. అది దేవునికి లోబడటం అంటే. వాక్యానికి లోబడాలి. అప్పుడే దేవుడు, నువ్వు లోబడగానే ఏం చేస్తాడంటే, మనం లోబడగానే అపవాదిని ఎదిరించే శక్తిని ఇస్తాడు అన్నమాట. దాన్ని జయించలేకపోతున్నాను, రావాలని ఉంది కానీ సైతాను ఊరికి అడ్డం పడుతూ ఉంది. అడవడండి మనకు అడ్డం పడటానికి కదా. వాడిని ఏం చేశాడు యేసయ్య? వాడి శిరస్సుని సిలువలో జస్ట్ తోకతో అన్నాడు అన్నమాట. ప్రాణం లేనిది ఏం చేసిద్దండి మనల్ని? గమనించాలి. ఆయన రక్తంలో విమోచించబడ్డాం, భయపడొద్దు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ది లార్డ్. తెలివి, జ్ఞానము, వివేకము, వివేచన నాకు అనుగ్రహించయ్యా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి. సందేహించొద్దు, ఆలోచించొద్దు, ఇబ్బంది పడొద్దు, అడుగు. ఎందుకని నేను చేయలేకపోతున్నానయ్యా ఈ పని అని అడగండి. దేవుడు తెలివిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆలోచనకర్త. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు ఆలోచిస్తే పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తాం, మనం ఆలోచిస్తే తిక్కల ఆలోచనలు వస్తాయి, బలహీనపరిచే ఆలోచనలు వస్తాయి. అందుకని ఆలోచనకర్త మన దేవుడు. ప్రభువా, నాకు ఆలోచన దయచేయ్యా. ఈరోజు నుంచే స్టార్ట్ చేసుకోండి. శాశ్వతమైనటువంటి ఆ నీతిని, ఆ నియమాన్ని మనం పాటిస్తూ ఉంటే, ఆ తెలివి మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆ మాట చెప్పగలుగుతాం అన్నమాట. నీ వాక్యము నన్ను బ్రతికించి, దేవుని స్తోత్రం, అది అన్నమాట. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అంటే, అయ్యా నీ వాక్యముతోటి నేను శారీరకంగా బ్రతికాను, రెండవది ఆత్మికంగా కూడా నేను బ్రతికాను ప్రభువా. రెండు విధాల జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. యేసయ్యను నమ్ముకుంటే ఇహమందును పరమందును అన్నమాట. ఇహమందును పరమందును. నాకు మొన్న మనం చదివాను ఆ మాట, నేను కూడా ఉంటుంది. పరలోకమందును భూమి నందును ఈ రెండింటిని కలపటానికేనట. ఇది కొలస్సీలోనే ఎక్కడో ఉన్నది. ఒక్క నిమిషం.
ట్రై చేస్తాను. పరలోకంలో ఉన్నటువంటి వాటిని, భూమి మీద ఉన్నటువంటి వాటిని ఐక్యపరచటానికి దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అని ఒక చక్కని ఆత్మ సంబంధమైనటువంటి మాట అన్నమాట. అది చాలా అద్భుతమైన మాట. మంచిది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలయ్య గారు ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 10వ. ఇప్పుడు మనం తెలివి అని అనుకున్నాం కాబట్టి 8 నుండి చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిన. సంపూర్ణమైన జ్ఞాన వివేచన, జ్ఞానము ప్లస్ వివేచన. జ్ఞానంతో పాటు ఏముండాలంటే వివేచన కూడా ఉండాలి. వివేచన, వివేకం అంటే అసలు ఏమి జరగబోతుందో కూడా దేవుడు బయలుపరుస్తారు. ప్రభుని అడిగి సంపాదించుకోవాలి. ఇది ఇచ్చేటట్ట మనకి ముందుగానే చెప్తున్నాడు. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం, నాకు అంత లేదులేమ్మా అంటాం మనం. ఏదన్నా అంటే నాకు అంత లేదులే, మీ అంత తెలివిగలదాన్ని కాదులే, మీ అంత ఓర్పుడు, మీ అంత సహనము, మీ అంత ప్రేమ మాకు లేదులేమ్మా అని ఇలాంటి వ్యర్థమైన మాటలకైతే తెలివి జ్ఞానం వచ్చింది. కానీ లేదు అని చెప్పినప్పుడు ఏం చేయాలంటే దాన్ని సంపాదించుకుంటానికి దేవుని పాదాలు పట్టుకోవాలి. నిజంగా లేకపోతే ఒకవేళ అది వ్యర్థంగా అనేటట్టయితే ఇక అన్నిటికీ ఆ మాట రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మాట ఏంటంటే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్నవే కానీ భూమి యందున్నవే కానీ రెండు కూడా ఐక్యపరచాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడంట. అంటే ఏంటి అర్థము అంటే, నాకు దైవాత్మ చెప్పింది ఈరోజు నేను పంచుకుంటాను. ఈ ఒక్క మాట పంచుకుంటాను. ఏంటంటే అది పరలోకంలో ఏమున్నాయి, మనకి పరసంబంధమైనటువంటి వరాలు, పరసంబంధమైనటువంటివి ఉన్నాయి. కృపావరాలు, ఆత్మఫలాలు. ఇవేమో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఆత్మీకంగా బలపరచబట్టడానికి దేవుడిచ్చిన వరాలు, తలాంతులు, అభిషేకం. ఇకపోతే పరలోకంలో మనకు స్వాస్థ్యం, స్థలము, గృహము అంటే నివాసము. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీకు చెప్తాలే అన్నాడు. నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. స్థలం చూసి ఆ స్థలానికి ఒక ఇంటిని కూడా కట్టి, అంటే ఇక్కడ భూమి మీద మన శక్తి సామర్థ్యతలను బట్టి అక్కడ గృహాలు ఏర్పాటు చేయబడతా ఉన్నాయి. బహుశా ఇక్కడ బిల్డింగుల్లో ఉంటే ఆడ బిల్డింగులో ఉంటామని నమ్మకం లేదు. ఇక్కడ పూరింట్లో ఉంటే అక్కడ కూడా పూరింట్లో ఉంటామని నమ్మకం లేదు. ఆయన చిత్తం ఎవరెవరికి తగ్గినటువంటి నివాసాన్ని, స్థలాన్ని పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. అది పరలోక నివాసం. ఇక భూమి మీద ఏంటంటే, భూమి మీద మనకేమన్నాడు ప్రభువారు, ఎవరిని నేను దరిద్రులుగా చేయను, క్రీస్తు యేసులో తన ఐశ్వర్యవంతు తన మహిమలు అందరికీ నేను మీ అవసరాలను తీరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద అప్పులు ఉన్న వాళ్ళు అప్పుల్లాగే ఉంటాయా? నో. ప్రార్థన చేస్తే అవన్నీ కొట్టివేయబడును గాక. బలహీనంగా ఉన్నవాళ్ళు బలహీనంగానే ఉంటారా? వ్యాధిగ్రస్తులు వ్యాధిగ్రస్తులుగానే ఉంటాడా? దరిద్రుడు దరిద్రుడుగానే ఉంటాడా? వివాహాలు కానటువంటి వారు కానట్టే ఉంటారా? ఉద్యోగాలు లేనటువంటి వారు లేనట్టుగానే ఉంటారా? ఇందుక దేవుడు మనల్ని రక్షించింది, ఇందుక దేవుడు మనల్ని విమోచించింది కాదు.
పరిపూర్ణమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో తన బిడ్డలను దీవించటానికి అన్నమాట. పరమందును భూమి మీదను తెలివి దయచేయ్యా. నేను భూమి మీదే కాదు ప్రభువా, పరలోకంలో కూడా సంపాదించుకోవాలి. పరలోకంలోనే కాదు ప్రభువా, భూమి మీద కూడా నాకు ఏ వెలితి లేకుండా చేయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏబు గారిలాగా ఆయనకి ఏమున్నాయిలే, ఆయన కూడా అన్నీ పోయినాయిగా అంటే ముందు ఉన్నాయిగా, లేవా? ముందు ఉన్నాయిగా, దేవుడే ఇచ్చాడుగా, ఆ కంచెను దేవుడే చేశాడుగా. ఇట్లాగా వాక్యాన్ని మన మనసుకు తోచినట్టుగా వ్యాఖ్యానించుకోకూడదు. చక్కటి మాట అన్నమాట. అసలు చాలా ఆశీర్వాదకరమైన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా ఎవరి యందు క్రీస్తునందు. అంటే పరలోకంలో వరాలు ఫలాలు అభిషేకాలు కావాలన్నా పరసంబంధమైనటువంటి పరలోకానికి సంబంధించిన పరిచర్య ఆత్మీకంగా ఘనంగా వాషరి పవర్ దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా దేవునికి చేయాలన్నా ఇక భూమి మీద కూడాను ఆయన యొక్క సన్నిధిలో ఏ విషయంలో కూడా లోటు లోపం లేకుండా ఆయన బిడ్డలు దరిద్రులు అనిపించుకోకుండా ఈ కార్యం జరగదనిపించుకోకుండా ఒక్కవేళ ఏదైనా ఆగిపోయినా కూడాను దానిలో కూడా దేవుడు తన మహిమను చూపించబోతూ ఉన్నాడు అన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరికి నిత్యం బలహీనంగానే ఉంటారు కానీ మరణం రాదు. వాళ్ళు దీర్ఘాయువుతో బ్రతుకుతారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారిని మరి తెలియదు, అది అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు బలహీనంగా రోగగ్రస్తుడై ఉన్నా వ్యాధిగ్రస్తుడై ఉన్నా కూడా అతని ఎడల దేవుని చిత్తం ఏదో ఉన్నది. దానిని తెలివితో జ్ఞానంతో నువ్వు వెతుకో. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, నిలబట్టలేదయ్యా అని ఏడవకుండా ఇప్పుడు ఈ సమయంలో కూడా ఇలాగా కూడా ప్రభు నేను నిన్ను ఎలా మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కమలాంటిని చుట్టానికి వెళ్ళా. ఉదయం బెడ్లో ఉన్నారు, అస్సలు ఏం లేదు. ఆంటీ వందనాలు, ఆంటీ వందనాలమ్మా. అమ్మా చూసి చాలా రోజులు అవుతుందమ్మా. మంచిదా నాన్న, ఎలాగున్నారంటే నేను ప్రభు సన్నిధికి సిద్ధపడుతున్నానమ్మా. నేను ఇలా ఉండి కూడా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నా, మందిరం కోసం ప్రార్థన చేస్తున్నా, మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా సిద్ధపరచమని అడుగుతున్నాను. ఆంటీ నర్సరావుపేట వాళ్ళు వస్తున్నాను. నీకు దేవుడిచ్చిన ఓపిక అమ్మా అది. సుమంతుడు ఏంటంటే ఇప్పుడే పొద్దున్నే వస్తున్నారంటే అట్లా వస్తున్నానయ్యా. చాలా సంతోషం. ఎందుకంటే కమలాంటి అట్లా పడకలో ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఏందయ్యా చేసే పడకలో పడేసావని అనుకోవట్లా, అలా ఉండి కూడా ప్రార్థన చేస్తున్నానమ్మా. దేవుడు నాకు మాటనిచ్చాడు. ఇచ్చిన మాటతోటి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇచ్చిన మాటతో నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత అద్భుతం అనిపించింది. దేవా నీకు వందనాలయ్యా అనుకున్నా. భూమి మీద పరలోకంలో రెండింటిని ఆయన సంకల్పం చొప్పున క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను దేవునికి స్తోత్రం. నువ్వు నిర్ణయించుకోవటం కాదు అమ్మా. కొన్ని విషయం అది నువ్వు నిర్ణయించుకోవటం. నేను ఎలా ఉంటాను, నేను ఇలా ఉంటే నేను దేవుడికి కార్యం చేస్తాడు, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇంతే ఉంటాను. ఉండు, మనం ఏం చేస్తాం? ఉండమ్మా వందనాలు, ఉండయ్యా వందనాలు, అంతే. ఎవడు కదిలిచ్చారు నిన్ను, అంతే కదా. ఒకసారి రామ్మా అంటాం, రెండోసారి రామ్మా అంటాం, మూడోసారి రామ్మా అంటాం, నాలుగోసారి ఏం చేస్తాం? అంతే, డ్రాప్. కారణం ఛాయిస్ ఇచ్చినప్పుడు దేవుడు మనం దేవునికి ఉపయోగపడాలి అని, నువ్వు ఉపయోగపడాలి అనుకున్నప్పుడు దేవుడు ఉపయోగించుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఉపయోగపడాలనుకుంటున్నానయ్యా, ఇంకా నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను ఎంప్లాయీస్ అనుకుంటారు. అంటే మీరు కాదులేండి. నేను రిటైర్డ్ అయిపోయాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు నేను దేవునికి ఉపయోగపడాలనుకుంటున్నానంటే సరేలే అని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు.
వయసు అంతానేమో ఇంటికి ఒంటికి శరీర సంబంధమైన వాటికి దారిపోసి అంతా అయిపోయి నాకు వచ్చి నేను ఈ మందిరంలో దాదాపు ఒక ఆవిడ కూడా అందలే. ఏమందంటే, నేను అన్నీ వదులుకొని వచ్చి మందిరంలో వచ్చాను, ఇక నేను ఇక్కడే ఉంటాను, నాకు ఏ బాధ్యతలు లేవు, నన్ను పాస్టర్ గారు చూడాలి, నన్ను నా నా ఫుడ్డు మాకంతా నా రేషన్ మొత్తం కూడా నాయగారు చూడాలంది. అదేంది ఎందుకమ్మా అన్న. ఇక నేను మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటానమ్మా, నా బాధ్యతలు అన్నీ తీరిపోయినాయి అంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు చూడాలా నిన్ను? ఇప్పటిదాకా నువ్వు కష్టపడ్డాయని ఎవరికి ఇచ్చావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, నన్ను చూడండి అని. అన్నీ వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు దేవునికి ఏమైనా ఇస్తే దేవుడు చూస్తాడు, అంతేనా? 7 సంవత్సరాలు పెనిమిట్ లేకపోతే అన్న, మిగిలినటువంటి సంవత్సరాలన్నీ కూడా దాదాపు 85 సంవత్సరాలు మందిరంలో ఉండి ఉపవాసాలతో జాగారాలతో దేవుని పాదాల దగ్గర ప్రతిష్ఠించుకొని ఉంటే ఆవిడ గారిని యెహోవా దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారిని చూడగలిగే ధన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఊరికనే వస్తాయండి ధన్యతలు. మనం దేవుని పని ఏం చేయం, చేసిన దానికి బేరం. నేను ఇది చేశాను, నాకేంటి లాభం? నేను వచ్చాను, నాకు లాభం ఏంటి? దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చే బుద్ధి లేదు, పెట్టే బుద్ధి లేదు అండి. రూపాయి ఖర్చు పెట్టలేం, ఇంకా కట్నంగా వచ్చింది మాట ఆపేస్తే మంచిది. సమయాన్ని ఖర్చు పెట్టలేం, ధనాన్ని ఖర్చు పెట్టలేం, శక్తిని ఖర్చు పెట్టలేం. 3 దేవుడికి ఇవ్వాలిగా. నీ దేహము, ధనము, సమయం. ఇమ్మడిమ్మంటున్నాడుగా దేవుడు. దేహం ఇమ్మంటే ఏంది? అన్నీ తీసేయటం కాదు, ఇష్టమైతే తీయ, లేకపోతే లేదు. అసలు అది నన్ ఆఫ్ క్వశ్చన్, అసలు కానే కాదు అది. తీసిన వాళ్ళందరూ భక్తులు, తీని వాళ్ళందరూ విరక్తులు అనుకోకూడదు. అది ఒక సమర్పణ అంతే. దేహం అంటే అర్థం ఏంటంటే, నీ శరీరం నిత్యము ప్రార్థనా సన్నిధిలో, పరిచర్యలో వంటి ఒళ్ళు దాచుకోకుండా అనమాట. చీపురు పట్టుకోవాలంటే బాధ, చాప తీయాలంటే బాధ. వాడు వస్తువు కనబడతానే ఉంటుంది, అది అక్కడి నుంచి తీయరు. తెల్లారి వాళ్ళు నేనే వచ్చి తీసుకుంటాను. ఇవన్నీ పాత గుడ్డ అక్కడ పడి ఉంటుంది, దాన్ని ఎవ్వడం ముట్టుకోడు. తీస్తే ఇస్తరమ్మ తీయాలి, లేకపోతే నేను తీయాలి. ఇస్తరమ్మ నేను కనపరచట్లా, చేసేవాళ్ళని చేసినట్టుగా చెప్పుకోవాలి. కమాండ్ డిమాండ్ నా మీద చేస్తా, నేను ఎవరి మీద చేయలేను. అందుకని నాకు ఎవరు లేరు సోర్స్. ఇక్కడ పని చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే చెప్పుకుంటాం. పని చేయము, పరిచర్య చేయము, ఏం చేయము. అన్నీ కావాలి. వేసే దగ్గర ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, ఇంట్లో సమృద్ధి కావాలి. మనకి ఇచ్చేది ఏం లేదు, అక్కడి నుంచి మాత్రం అన్నీ కావాలి అని. పరలోకమందును భూమి మీదను ఏకం చేసే దేవుడు అంటే ఏది ఏకం? 1 వే ట్రాఫిక్ లాగా ఒక రీతిగానే ఉందిగా మంది. కేవలము మన గురించి ఆలోచించుకుంటున్నాం, మన గురించి అనుకుంటున్నాం. మనం తిన్నామా, తాగామా, సుఖించామా, మన సమయాన్ని మన కొరకే కేంద్రీకరించి ఇంతే అయిపోయింది. నేను ఆయన నిర్ణయించుకున్నాడంట ముందే, నువ్వు కాదు నిర్ణయించుకుని, దేవుడే నిర్ణయించాడు. ఎవరైతే పరసంబంధమైనటువంటి వాటితో ఐక్యత కలిగి ఉంటారో, భారం కలిగి ఉంటారో, బాధ్యత కలిగి ఉంటారో, ఇష్టంగా చేస్తారో, వారికి భూమి మీద కూడాను సకల సమృద్ధిని నేను ఇవ్వాలని మనసులో తానే నిర్ణయించుకున్నారు అన్నమాట. అంటే దేవుడే నిర్ణయించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెలివి, ఈ శ్రమ, ఈ వేదన ఎన్నున్నా నీ వాక్యం అనేటటువంటి ఆజ్ఞ మాత్రం నేను దానిని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలుగ చేసింది. యేసయ్య నిర్ణయించుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుని ఆజ్ఞకు, దేవుని నిర్ణయానికి, దేవుని చిత్తానికి మనం తల వంచినప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు తన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను మనపై, మన కుటుంబాలపై, మన ఆధ్యాత్మికమైనటువంటి వ్యవస్థపై సంపూర్ణంగా దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. తలనుంచండి, ప్రార్థన చేస్తాం.